శ్రీమదఖిల చరచరాత్మక వస్తు విస్తారానికి మూలహేతువైన పరబ్రహ్మానికి అభివందనం. అన్ని వస్తువులకు మూలమైన వస్తువు పరవస్తువు. దాని విస్తారమే ప్రపంచమనబడుతున్నది. శబ్దబ్రహ్మం ఆ పరబ్రహ్మానికి అభివ్యంజకం. పరబ్రహ్మం అంటే సత్య జ్ఞానాత్మకమైన శాశ్వత వస్తువు. భూత భవిష్య వర్తమానాలు దాన్ని బాధింపలేవు. అది నిర్వికారం, నిరవయవం, నిత్యం, సర్వవ్యాపకం, సచ్చిదానంద స్వరూపము, జగదేక పావనము అయిన పరబ్రహ్మం నిత్య చైతన్యవంతమైనది. చైతన్యానికి లక్షణం శక్తి. ఆ శక్తి వలన అఖండ స్వరూపమైన పరబ్రహ్మం స్వలీలాకల్పిత విశ్వంలో అనేకనేక రూపాల్లో విద్యోతిస్తున్నది. అటువంటి అనేక రూపాలలో ఖండస్వరూపమైన కాలం కూడా ఒకటి. కాలం కూడా భగవత్స్వరూపమే. ఆకాశ మార్గంలో ప్రాక్పశ్చిమాల నడుమ సూర్యుని సంచార క్రమాన్ని అనుసరించి కాలస్వరూపంలో రోజు, నెల, సంవత్సరం, యుగం మొదలైన ప్రమాణ విభాగం జరిగింది. యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మనుష్యమానం ప్రకారం కృతయుగానికి 17,28,000 సంవత్సరములు, త్రేతాయుగానికి 12,96,000 సంవత్సరములు, ద్వాపరయుగానికి 8,64,000 సంవత్సరములు, కలియుగానికి 4,32,000 సంవత్సరాలు. ఈ చతుర్యుగానికి మహాయుగం అని పేరు. దీని ప్రమాణం 43,20,000 సంవత్సరాలు. 71 మహాయుగాలు కలిసి ఒక మన్వంతరం. అటువంటి 14 మన్వంతరాలు బ్రహ్మదేవునికి ఒక పగలు. మళ్ళీ 14 మన్వంతరాల కాలం బ్రహ్మకు ఒక రాత్రి. 28 మన్వంతరాల బ్రహ్మదినాన్ని కల్పం అంటారు. 360 కల్పాలు ఒక బ్రహ్మ సంవత్సరం. అటువంటి సంవత్సరాలు శతప్రమితమైన దాకా బ్రహ్మకు ఆయుష్కాలం. 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ దివారాత్రం. ఇందులో మన్వంతరాల నడిమి కాలంలోనూ రేయింబవళ్ళ నడిమి కాలంలోనూ సంభవించే ప్రళయకాలం కూడా కలిసి ఉన్నది. 7,20,000 మహాయుగాలు ఒక బ్రహ్మవత్సరం. అనంతమైన ఈ కాలమానంలో ఎన్నో మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరెందరో బ్రహ్మలు గతించారు. ఇప్పుడున్న బ్రహ్మకు పద్మసంభవుడని పేరు. ఇప్పటికీ ఆయన కాలమానంలో 50 సంవత్సరాలు గడిచి 51వ సంవత్సరంలో శ్వేతవరాహ కల్పంలో 6 మన్వంతరాల తరువాత 7వదైన వైవసత్వ మన్వంతరంలో 27 మహాయుగాలు గతించాయి. 28వ మహాయుగంలో సత్య, త్రేత, ద్వాపరాల అనంతరం కలియుగం ఇప్పుడు నడుస్తున్నది. సత్యయుగంలో ధర్మం 4 పాదాల, త్రేతాయుగంలో 3 పాదాల, ద్వాపరంలో 2 పాదాల, చివరికి కలియుగంలో భూమిపై 1 పాదంతోనూ నడయాడుతుంది. ఈ విధంగా కాలం గడిచే కొద్దీ అనుష్ఠాతలకు స్వధర్మం పట్ల శ్రద్ధాభక్తులు సన్నగిల్లుతుంటాయి. లోకంలో ధర్మం నానాటికి తగ్గి అధర్మం బలపడుతుంది.